నహూము గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము నుండి చివరి వరకు చదవండి. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకుల లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగానున్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వారినది ఎవరికీ తెలియదు. అశ్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి. నీ చెనులు పర్వతముల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విని వారందరూ నీ విషయమే చప్పట్లు కొట్టుదురు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగాను గొంగలి పురుగు వచ్చి అంతయో నాకి వేస్తుంది. గొంగలి పురుగు తినదు, నాకిద్ది. గొంగలి పురుగు తినదు. ఇంత బలమైనటువంటి పంట అయినా గొంగలి పురుగు పడితే అది భయంకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యము మనకేం తెలియజేస్తూ ఉందంటే నీవు వర్తకులకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నావు. గొంగలి పురుగు వచ్చి అంతా నాకు వేసి ఎగిరిపోయాను. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంతా విస్తారంగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కాపరులు నిద్రపోయి, నీ ప్రధానులు పండుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కాపరి కనుక నిద్రపోతే ఈరోజు నీ స్థితి ఇలా ఉండేది కాదు. నీ కాపరి నీ కుటుంబం గురించి కనుక నిద్రపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండేదాన్ని, నీ కుటుంబం ఇలా ఉండేది కాదు. ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఇక్కడ కాపరి నిద్రపోతా ఉన్నాడు, ఇక్కడ ప్రధానులు నిద్రపోతా ఉన్నారు. పంటని తెగులు తినేస్తా ఉన్నది. అలాగే మనం నిద్రపోతూ ఉన్నాము, దేవుడు మన కొరకు మెలకువగా ఉన్నాడు. అందుకే నీవు నీ పిల్ల పాపలతో నీ కుటుంబంతో చల్లగా ఉన్నావు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఆయన కాపరత్వము కింద నీవు ఉన్నావు. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు తిన్నా, తిరిగినా, లోకంలో ఉన్నా, లోక పద్ధతులలో ఉన్నా, లోక స్నేహంలో ఉన్నా, లోక ముచ్చట్లలో ఉన్నా, దురద చెవులు కలిగి ఉన్నా, దుష్టత్వము కలిగి ఉన్నా, పాప హృదయంతో కలిగి ఉన్నా, ఇంకా చెడ్డ తలంపులతో కలిగి ఉన్నా, నువ్వు ఏ విధముగా ఉన్నా నిన్ను ఆయన ప్రేమించి నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రేమ నాలో ఏ మంచి లేదు. బైబిల్ ఏమంటాను? నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యం అనే వెలుగులో మన హృదయాన్ని చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుటలో ఆయన కునుకక నిద్రపోక ఉన్నాడు. బయలు ప్రవక్తలను వెళ్ళి అక్కడ బయలు దేవతను పిలుస్తూ ఉన్నప్పుడు ఏమంటా ఉన్నారు? ఏమంటారు? మీ దేవుడు నిద్రపోయిండేమో, లేపండి. ఏమంటా ఉన్నాడు? మీ దేవుడు నిద్రపోయిండేమో, లేపండి. మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో.
మీ దేవుడు చెవులు మూసుకున్నాడేమో. మీ దేవుడు ఎక్కడున్నాడో పిలవండి, కేకలేయండి, లేపండి మీ దేవుడిని అంటావు. కానీ నీ దేవుడేమంట? ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పంట నాకి వేయకుండా ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ప్రియమైన దేవుని, నీ కుటుంబాన్ని కాపాడడానికి పరలోకపు తండ్రి కునుకక నిద్రపోక నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. కానీ దేవుడంటే నీకెంత నిర్లక్ష్యం తెలుసా? ఆదివారము రోజున ఏదైతే చేయొద్దో అదే చేస్తారు. నీ ఆదివారం రోజు నీ భర్తకు చికెన్ ఇష్టం అంటే నువ్వు చికెన్ వండుతావు. పరలోకపు తండ్రికి ఆరాధన ఇష్టం అంటే ఆరాధనకు రాజీ పడతావు. ఆదివారం రోజు నీ బిడ్డలకు బిర్యానీ అంటే బిర్యానీ వండుతావు. పరలోకపు తండ్రికి ఆరాధన కావాలంటే నువ్వు ఆరాధనకు రాజీ పడతావు. ఆదివారం రోజున నువ్వు ఏదైనా చేయగలుగుతావు, కానీ దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేస్తావు. దేవుని సన్నిధిని, ఇది చాలా ప్రమాదం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది చాలా ప్రమాదం. నువ్వు ఆదివారం రోజు ఏదైనా చేస్తావు, పంట నాకి వేయడానికి కారణం, పంట తినివేయడానికి కారణాలు ఏంటంటే నీవు దేవుని నిర్లక్ష్యం చేస్తావు, దేవుని ఉద్దేశాలను నిర్లక్ష్యం చేస్తావు, దేవుని ప్రణాళికలను నిర్లక్ష్యం చేస్తావు, దేవుని సమయాన్ని నిర్లక్ష్యం చేస్తావు, దేవునికి ఇచ్చే ఆరాధన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తావు. ప్రతిదినము నీ యొక్క సమయం అనే దశమ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తావు. ప్రతిదినము నువ్వు 2.5 గంటలు దేవునికి ఏకాంతంగా ఇవ్వగలుగుతావా? నేను దశమ భాగము దేవుని సన్నిధి కంటే మీరేం చేస్తారు? అమ్మాయి అక్క దశమ భాగం గురించి చెప్పింది కాబట్టి నా రాబడిలో ప్రథమ ఫలం ఇస్తే సరిపోయా అనుకుంటున్నా. మీ రాబడి ఆయనకు అవసరం లేదు, మీ రాబడి ఆయనకు అక్కర్లేదు. ఆయన ఇస్తే మీరు బతుకుతారు, మనం ఇస్తే ఆయన బతకడు. ఏమి ఇవ్వగలవు దేవునికి? నువ్వు ఏమి ఇవ్వగలుగుతావా? దేవునికి వెల చెల్లించగలుగుతామా? మనం దేవునికి ఖరీదు ఇవ్వగలుగుతామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రోజులో 2.5 గంటలు దశమ భాగం దేవునికి ఇవ్వగలుగుతున్నావా? 2.5 గంటలు దేవునితో సహవాసము చేయగలుగుతున్నావా? 6-7 గంటలు నువ్వు ఫోన్తో సహవాసం చేస్తావు, 6-7 గంటలు నీ ఫ్రెండ్స్తో సహవాసం చేస్తావు, 6-7 గంటలు నీ కుటుంబంతో సహవాసం చేస్తావు, 6-7 గంటలు నువ్వు నిద్రకిస్తావు, 6-7 గంటలు నీ శరీరానికి ఇస్తావు, నీకు రెస్ట్కి ఇస్తావు. కానీ నీకు దేవునికి 2.5 గంటలు దశమ భాగం ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థన చేయమంటే ఎంత పెదాల మీద ఎగిరిస్తారు మాటలు, పెదాల మీదనే ఎగురుతాయి మాటలు. హన్న దేవుని మందిరానికి వచ్చి తన ఆత్మను కుమరించింది. అందును బట్టే ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతికి జన్మనిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంత సునాయాసపు ప్రార్థనలు చేస్తారు? అవి భక్తిహీనమైన ప్రార్థనలు అంటారు వాటిని. కయ్యను హేబేలు ఇద్దరు వెళ్ళినారు దేవుని దగ్గరికి, కానీ కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు? కయ్యను అర్పణను దేవుడు అంగీకరించాలి. ఇద్దరు కానుకలు పట్టుకొని వెళ్ళినారు, ఇద్దరు కలిసి కానుకిచ్చినారు దేవునికి. కానీ కయ్యేని యొక్క కానుకను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు? నీవిస్తే ఆయన బతకడు. అర్థమైందా? మనం ఇస్తే ఆయన బతకడు, ఆయన ఇస్తే మనం బతుకుతాం. వారి హృదయ అర్పణల తేడాను చూస్తున్నాడు దేవుడు. హేబేలు యొక్క అంతరంగము భూమిలో నుండి మొరపెట్టినది. ఆయన యొక్క రక్తము భూమిలో నుండి మొరపెట్టినది. మన మొర ఎట్లుందో తెలుసా?
అబ్బా ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే నాకైతే మైక్ పక్కన పెట్టేయాలనిపిస్తుంది. చేయకండి అట్లాంటి ప్రార్థన, వినడు దేవుడు. బయలు ప్రవక్తలు పిలిచారు, బయలు ప్రవక్తలు బయలును పిలిచినట్టే ఆ ప్రార్థన. అర్థమైందా? అంతరంగంలో నుండి వచ్చే ప్రార్థన దేవుని యొక్క ఉద్దేశాలను కూడా మార్చి, రావలసిన తెగులు రాకుండా తిరిగి తిప్పికొట్టి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చినాడు దేవుడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు. పేతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుగుడి, ద్రాక్షారసపానము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. ఆమేన్. ఏం చేస్తా ఉన్నాయి? ఏం చేస్తా ఉన్నాయి? యోవేలు అనగా యెహోవాయే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెయ్యి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగిందా చూసుకోండి. మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగిందా చూసుకోండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, గొంగలి పురుగుతో ఆపేయండి, ఉపవాస ప్రార్థనలు చేయండి. దేవుని కొరకు మీరు మీ నడుములను బిగించుకోనండి. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రండి. ఉపవాస దినమును ప్రకటించండి మీ బిడ్డల కొరకు. ఉపవాసములను ప్రకటించుకోనండి మీ బిడ్డల కొరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొంగల పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేసినాయి. ఆ గొంగల పురుగు విడిచిన కాగిందా? మిడతలు వచ్చినాయి దాని దగ్గరికి. ఏమొచ్చినాయి? మిడతలు వచ్చేసినాయి. తర్వాత ఏమొచ్చినాయి? మిడతలు తినేసిన కాగినాయా? ఆగలేదు. మళ్ళీ ఏమొచ్చినాయి? పసరు పురుగులు వచ్చినాయి. పసరు పురుగులు విడిచిన తర్వాత ఎన్ని తెగుళ్ళు చూడండి, ఎన్ని తెగుళ్ళు, ఎన్ని తెగుళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఒక్క దగ్గర స్టాప్ అయిపోవాలి. గట్టిగా చెప్పాలి, ఈ ఒక్క దగ్గర స్టాప్ అయిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కనిపెట్టి ప్రార్థించే శక్తి మన సంఘానికి ఇచ్చినాడు. దేవుడు గ్రహించగలిగిన శక్తి మన సంఘానికి ఇచ్చినాడు. దేవుడు ఆ గ్రహింపును మనకి ఇచ్చినాడు. ఈరోజు అది రద్దుపరచబడాలి. గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుడు దాన్ని కాల్చివేయాలి. ఆయన 700 అగ్నితో దాన్ని కాల్చివేసినాడని మనం నమ్మాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో గొంగల పురుగుతో ఆగలేదు. మిడతలు వచ్చినాయి, ఇంకా పసరు పురుగులు వచ్చినాయి, చీడ పురుగులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ చెప్పండి? ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఆ తెగులు వచ్చిన ఆ ప్రాంత ప్రజలు మత్తులో మునిగిపోయారు. మత్తు, కొంతమందికి త్రాగుడనే మత్తు, కొంతమందికి వ్యభిచారం అనే మత్తు, కొంతమందికి పాపం అనే మత్తు, కొంతమందికి నిద్ర అనే మత్తు, కొంతమందికి ఆకలి అనే మత్తు, కొంతమందికి అబద్ధాల మత్తు, కొంతమంది వ్యభిచారపు మత్తు, కొంతమంది బహు భయంకరంగా సాతాను చేతిలో చిక్కుకొని ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డల, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ప్రజలు మత్తులో ఉన్నారు. పడుకుంటావా? మంచిగా పడుకోయి బెడ్ మీద ఆరాముగా
అబ్బా 2 గంటలు ఆరాధన చేసిన. నీ ఇంటి పని 24 గంటలు చేస్తావు, 2 గంటల ఆరాధనకు భలే. ఒకసారి బాత్రూమ్ కనిపోతావు, ఒకసారి కాలు గుంజుతానే అనిపోతావు, ఒకసారి నడుము గుంజుతుంది అనిపోతావు, ఒకసారి నిద్ర వస్తుంది అనిపోతావు. 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేవు. ఎందుకు వచ్చినాయి తెగుళ్ళు? ఎందుకు వచ్చినాయి తెగులు? కుటుంబంలోనికి తెగులు ప్రజల మధ్యలోనికి ఎందుకు వచ్చిందంటే ఆధ్యాత్మిక మత్తు నిన్ను పడుకోబెడతా ఉన్నది. దేవుని బిడ్డ సంసోనుకు కలిగిన ఆ వ్యభిచారపు మత్తే సంసోనును దాగోను గుడిలోనికి త్రోసివేసుకొని పోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, కళ్ళు మూసివేయబడ్డాయి, కళ్ళు తెరవబడలేదు. ఆధ్యాత్మిక గుడ్డితనము, శారీరక గుడ్డితనము, లేవలేని పరిస్థితి. ఒక్కసారి 300 నక్కలను చీల్చిన సంసోను, ఒక్కసారి సింహపు దౌడను లాక్కొచ్చిన సంసోను, ఒక్కసారి ఫిలిష్తీయుల దండును తరిమిన సంసోను ఈ రోజు దేవుని అభిషేకాన్ని కోల్పోయి దాగోను గుడిలో ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు తెలుసా? ఒక మత్తు. ఏ మత్తు? వ్యభిచారపు మత్తు. ఎక్కడ పోయి పడుకున్నాడు? ఒక స్త్రీ తొడ మీద పోయి పండుకొని తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని చెప్పినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనసులో ఉన్న ఆధ్యాత్మిక వ్యభిచారం ఏంటో విడిచిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనసులో ఉన్న ఆధ్యాత్మిక భక్తిహీనత ఏంటో విడిచిపెట్టు. నువ్వు బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నావా? నీ భర్త ఎట్లున్నాడో చూస్తున్నావా? నీ కుటుంబం ఎట్లున్నదో చూస్తున్నావా? నీ ఇంటి వారు ఎట్లున్నారో చూస్తున్నావా? నీ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. కనిపెడుతున్నావా? నాకేంటిలే అనుకుంటున్నావు, నాకేంటిలే అనుకున్నా. నీ దగ్గరలో ఉన్న, నీ సమీపంగా ఉన్న వారు తప్పిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు తెలుసా? వాళ్ళు తప్పిపోతున్నారు. కారణం ఏంటంటే నీలో మత్తు మత్తు మత్తు. ఆ మత్తు నుంచి బయటికి రా. బంధువులనే మత్తు, స్నేహితులనే మత్తు, పద్ధతులనే మత్తు, మర్యాదలనే మత్తు, దేవుని కంటే ఏది ఎక్కువగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, అదే తెగులుకు కారణం. మొదటని దేవుని నీవు ఆరాధించు, మొదటని దేవుని నువ్వు స్తుతించు, మొదటని దేవుని నువ్వు గణపరచు, మొదట నువ్వు ఆయన ఆరాధన చేయి. ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో విను, ఆయన నిన్నేం కోరుకుంటున్నాడో విను. అది కాకుండా నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను తిరిగితే మనకు సంభవించేది ఏంటో యోవేలు ప్రవక్త తెలియజేస్తుంది. ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో 12వ వచనం చూడండి. 12 నుండి చదువు. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దెర చెట్లను, తోట చెట్లు అన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్లు వాడిపోయినాయి, అంజూరపు చెట్లు వాడిపోయినాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దెర తోటలు అన్నీ కూడా వాడిపోయినాయి. నరులకు సంతోషం లేదు. నీ ఇంటిలో రాబడి లేదు, వాడిపోయింది. నీ భర్త కష్టార్జితంలో రాబడి లేదు, వాడిపోయింది. నీ ఇంటిలో ఆరోగ్యం లేదు, నీ ఇంటిలో సమస్యలు ఉన్నాయి, నీ ఇంటిలో బలహీనతలు ఉన్నాయి, నీ ఇంటిలో బహు భయంకరమైనటువంటి అసమాధానం ఉంది. ఎందుకు? నరులకు సంతోషం లేదు, నీకు సంతోషం లేదు, నాకు సంతోషం లేదు. ఎందుకు? మత్తు, ఆధ్యాత్మిక మత్తు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న మత్తు, దేవుని కొరకు పరిగెత్తలేనటువంటి మత్తు. అనేక విధాలుగా మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న మత్తే మన తోటలు ఎండిపోవడానికి కారణం. ఆ ద్రాక్ష తోటలు పండాలన్నా, ఫలించాలన్నా, మన భూఫలము గర్భఫలం పండాలన్నా, ఫలించాలన్నా మనకు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏంటి తెలుసా? ఆదివారం రోజు ఆరాధనకి ఇయ్యని సమయాన్ని పోయి పొలంలో ఇస్తాం.
ఆదివారం రోజు ఆరాధనకి ఇయ్యని సమయాన్ని తీసుకొని పోయి ఉద్యోగాలలో ఇద్దాం. ఆదివారం రోజు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా పోయి మనకిష్టానుసారమైన స్థలంలో నిలబడతాం. అందుకే మన పంటకు తెగులు పడుతా ఉన్నది. అందుకే మన ఇంటిలో ఆశీర్వాదం ఉండట్లేదు. అందుకే మన ఇంటిలో దీవెన ఉండట్లేదు. అందుకే మనం బలహీనమైపోతూ ఉన్నాం. అందుకే మన చేతిలో ఆశీర్వాదం ఉండట్లేదు, దీవెన ఉండట్లేదు. ఎందుకు? అన్నీ ఎండిపోయినాయి. ఎందుకు? దేవుని సన్నిధికి తప్ప ప్రతి ఒక్కదానికి మనం విలువనిస్తాం. దేవుని సన్నిధికి తప్ప ప్రతి ఒక్కదానికి కూడా మనం ప్రథమ స్థానాన్ని ఇస్తాం. అందుకే దేవుని ఉగ్రత పంటల మీదకి వచ్చింది. అందుకే దేవుని ఉగ్రత కుటుంబాల మీదకి వచ్చింది. అందుకే దేవుని ఉగ్రత వ్యక్తిగత జీవితాల మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, మత్తులు కలిగి ఉందామా? ఎన్ని నష్టములు ఉన్నాయో చూడండి. మన ఆధ్యాత్మిక మత్తులో ఎన్ని నష్టాలు దాగి ఉన్నాయో ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో తెలుసుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, 13వ వచనం వచ్చాను. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయండి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. యాజకుడు గోనెపట్ట కట్టాలి గొర్రె కోసం. యాజకుడు బూడిది పూసుకోవాలి. మీతో నాకేం లాభం, నాతో మీకేం లాభం? అవునా? అసలు నేనెవరు, మీరు అవునా? ఎప్పుడు నేను కాపరిగా రాకముందు. ఇప్పుడు మీరు నన్ను అసహించుకున్నా, మీరు నాతో మాట్లాడలేదు. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. నా ఆత్మీయ తల్లిదండ్రులతో నేను సహవాసం కలిగి ఉన్నప్పుడు నా ఆత్మీయ తల్లి నా ఫోన్ కట్ చేసే వరకు నేను వెయిట్ చేసేదాన్ని. ఎందుకు తెలుసా? నీతిమంతుల మాటలు మనం వింటే ఆశీర్వాదం. కానీ దేవుడు నాకు ఇచ్చిన సన్మానం గొప్ప ధన్యత. ఏంటి తెలుసా? నేను మాట్లాడుతుంటేనే వాళ్ళు ఫోన్లు కట్ చేస్తాను. నేను మాట్లాడుతుంటేనే అసలు నా హృదయంలో నుంచి ఏమొస్తుందో కూడా వినరు. ఎంత చక్కగా సార్ తక్కువ మంది ఫోన్ కట్ చేస్తారు. ఇంకా నేను ఏమి వివరించగలుగుతా? డైరెక్ట్ మ్యాటర్కి రాను కదా, డైరెక్ట్ మ్యాటర్ చెప్పలేను కదా. నేను మ్యాటర్ చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన ఉద్దేశాన్ని చెప్పడానికి ఒక ఉపమానం చెప్పారు. అవునా? సువార్త ప్రతి పాఠంలో కూడా మీరు చూడండి, తన ఉద్దేశాన్ని చెప్పడానికి తన ఉద్దేశానికి ముందు ఒక ఉపమానం ఉంటుంది. అయితే నా గొప్ప సంఘంలో గొప్ప కార్యాలు ఏంటంటే, అక్క డిస్టర్బ్ చేద్దామనుకుంటారు వాళ్ళంతే. అక్క బలహీనంగా ఉంది, అక్కకి మనం అర్పియొద్దాం. ఎంత చక్కటి సంఘం ఉంది సార్. అర్పియొద్దని ఏం చేస్తారు? తక్కువ మంది ఫోన్ కట్ చేస్తారు. తక్కువ మంది. నేనేం చేస్తాను తెలుసా? ఈ విజిట్ లీడర్ అని ఉపవాస ప్రార్థన చేయడం. ఎట్టా నా మాట విన్నారు కదా. కనీసం ఉపవాస ప్రార్థన చేస్తానన్నా దేవునితో 1-2 గంటలు గడుపుతారేమో అని ఆశ. అవునా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక మంచి యాజకత్వాన్ని ఇచ్చినాడు. మీరు చాలా సంఘాలు చూడండి, నేను చూసిన కాబట్టి మీకు చెప్తున్నా. మీరు చాలా సంఘాలను చూడండి. ఒక 100 మంది ఉన్న సంఘానికి వెళ్ళినా నన్ను, నీకోసం ప్రత్యేక ఉపవాస ప్రార్థన జరిగిద్దో నన్ను అడుగు. నీ బిడ్డల కొరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థన జరిగిద్దేమో నన్ను అడుగు. దాని ప్రశ్నకు జవాబు నేను చెప్తా. అడుగును. నీకు అవసరం లేదా ఆ కాపరికి నీ గురించి, నీ బిడ్డల గురించి ఉపవాస ప్రార్థన చేయవలసిన అవసరము ఆ కాపరికి లేదు. అర్థమైందా? అందుకే ఇక్కడ అర్షూరు కాపరి నిద్రపోతా ఉన్నాడు. అవునా? ఆ కాపరి ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఎందుకు ఆ కాపరి ఎందుకు నిద్రపోతాడు? గొర్రెను
గురించిన చింత లేదు, గొర్రెను ఆత్మను గురించిన బాధ లేదు. ఆ కాపరి చక్కగా నిద్రపోతా ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, నీ కొరకు అంగలార్చే కాపరిని దేవుడు నీకు ఇస్తే నీకు లెక్క విలువలేదు. అర్థమైందా? సరి చేసుకోండి హృదయాన్ని, దిద్దుకోండి హృదయాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క కుటుంబాన్ని దేవుడు చూపిస్తే కాపరి ఎన్ని రోజులు బాధపడతారు తెలుసా? అందరి కాపరులు కాదు, దేవుడు ఏర్పరచుకున్న కాపరులు. చాలా మంది కాపర్లు ఉంటారు, ఇంటి చుట్టూ తిరుగుతారు, నీ కానుకలు ఆశిస్తారు, నీ పాటలు ఆశిస్తారు, నీ ఆరాధన ఆశిస్తారు, నీ కుటుంబాన్ని ఆశిస్తారు. నీకు దుర్దశ వచ్చినప్పుడు నీ దగ్గరికి రారు ప్రియమైన దేవుని బిడ్డ. దుర్దశలో నీవు చిక్కుకున్నప్పుడు నీ దగ్గరికి రారు ప్రియమైన దేవుని బిడ్డ. నీ కొరకు ఏడవరు, నీ కొరకు అంగలార్చరు, నీ కొరకు గోనె పట్ట కట్టరు, నీ కొరకు బూడిద పూసుకోరు, నీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేయరు, నీ కొరకు జాగారాలు చేయరు ప్రియమైన దేవుని బిడ్డ. నీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ, జాగారాలు చేస్తూ, శరీరాన్ని నల్లగొట్టుకుంటూ, ఉపవాసాలు చేస్తూ, నీ కొరకు కనిపెడుతూ, నిద్ర లేక, ఆహారం లేక, ఆరోగ్యాలు లేక నీ కొరకు కనిపెడుతున్న కాపరిని ఎందుకంత చులకనగా హృదయంలో ఎంచుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలును ఏమంటాడు తెలుసా? యెహెజ్కేలును ఎత్తైన కొండ మీద నిలబెట్టిన కాపరి అంటాడు. ఎందుకు ఎత్తైన కొండ మీద నిలబెట్టాడు తెలుసా? ఆ ప్రాంత ప్రజల మీదికి ఏ కీడు రాకుండా కాపరి నిలబడి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రాంత ఎక్కడైతే ఆధ్యాత్మిక దైవజనులు ఉంటారో అక్కడ ఆ ప్రాంత ప్రజలకు కీడు రాకుండా దీవా రాత్రులు నిలబడి ప్రార్థన చేస్తాడు. అదే యెహెజ్కేలు గ్రంథంలో చెడ్డ కాపరుల గురించి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. తిండిపోతు సేవకులంట, తిండిపోతు కాపరులంట, నిద్రపోతు కాపరులంట. నిద్రపోయేట గురక పెడతారంట కాపరులు. నిద్రపోయి బాగా తిని నిద్రపోయి గొర్రెల కొరకు పట్టించుకోకుండా, గొర్రెలు ఎటుపోయినా నాకేముండదు, నాకు తిండి దొరుకుతుంది, నాకు నిద్ర దొరుకుతుంది కాబట్టి బాగా పండి గురక పెడతారంట కాపరులు. నీకు అలాంటి కాపరిని దేవుడు ఇవ్వలే కదా, ఎందుకు విలువ లేకుండా చూస్తున్నావు? ఎందుకు నువ్వు నీ సంఘాన్ని విలువ లేకుండా, ఎందుకు నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తక్కువ చూపు చూస్తున్నావు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యాజకులు నీ కోసం ఏమి చేస్తున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. యాజకులు ఏం చేస్తా ఉన్నారు? దానిమ్మ తోట ఎండిపోయింది, ద్రాక్ష తోట ఎండిపోయింది, జందర్ తోట ఎండిపోయింది, అన్ని ఎండిపోయినాయి, ఈత చెట్లు ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి. కానీ కాపరి యాజకులు ఏం చేస్తా ఉన్నారు? గోనె పట్ట కట్టి ఏం చేస్తా ఉన్నారు? గోనె పట్ట కట్టి అంగలార్చి బలిపీఠములొద్దని కొరకు రోదనం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు ఏడుస్తూ ఉన్నారు, నీ కొరకు కన్నీరు గారుస్తూ ఉన్నారు. నువ్వు చిన్న ఫోనే చేస్తావు, అక్క నా ఇంటిలో పరిస్థితి బాగలేదు, ప్రార్థన చేయండి, ఈ 2 మాటలు చెప్పి నువ్వు కట్ చేస్తావు. కానీ నీ కొరకు దీవారాత్రులు ఏడ్చే బిడ్డలు, నువ్వు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నీలో నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అది నువ్వు ఆయనకి ఇయ్యాలని నీ కొరకు ప్రార్థన చేసే సంఘం ఉన్నది. ప్రియమైన బిడ్డ, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే సంఘం ఉన్నది. నీ కొరకు, నీ కుటుంబాల కొరకు కనీసము ఒక 4-5 వ్యక్తులు ప్రతిరోజు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చీడ పురుగు, ఆ గొంగలి పురుగు, ఆ పసరు పురుగు, ఆ తెగులు మన కుటుంబాల మీదకి రాకుండా ఉండాలి అంటే యాజకులతో పాటు మీరు గోనెపట్ట కట్టండి, మీరు ఉపవాసాలు ప్రతిష్ఠించుకొనండి,
మీరు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోనండి, దేవుని కొరకు నిలబడండి, మెలకువగా ఉండండి, ఆధ్యాత్మిక మత్తులో నుండి బయటికి రండి, ఆధ్యాత్మిక బలహీనతలో నుండి బయటికి రండి, ఆధ్యాత్మిక నిద్రమత్తులో నుండి బయటికి రండి. ప్రేమైన దేవుడా, సంసోను దెలీలా తొడ మీద పడుకొని తన ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయినాడు. నీ ఇంటిలో ఒక భయంకరమైన నిద్రమత్తు, నీ ఇంటి నుండి అభిషేకం బయటికి పోకముందే మోకరించి, నీ ఇంటిలో నుండి దేవుని ప్రత్యక్షత బయటికి వెళ్ళకముందే మోకరించి, అందరం మోకరించి. నీ ఇంటిలో నుండి దేవుని ప్రత్యక్షత బయటికి వెళ్ళకముందే, ఇదిగో ఏలియా కుమారులు ప్రత్యక్షతను కోల్పోయినారు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే బహు భయంకరమైన యుద్ధము, పోరాటము, మరణము. ఇదిగో నీ ఇంటిలో నుండి దేవుని ప్రత్యక్షత, దేవుని అభిషేకము అయ్యా రెండంతలుగా పంపించండి. ఈ వాక్యము వింటున్న నా జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డ, అనుకూల సమయం. నీ హృదయాన్ని బద్దలు కొట్టుకో. నీ సన్నిధి నాకు మరలా కావాలయ్యా, నీ ప్రత్యక్షత నాకు మరలా కావాలి ప్రభా. యేసయ్యా, గొంగళి పురుగులతోనే ఆగిపోవును గాక తెగులు.